కన్స్ట్రెంట్తో ప్రైవేట్ పైలట్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో అది కూడా మన వీడియో కూడా అప్లోడ్ చేసినాం ఫస్ట్ సోలో అయిపోయిన తర్వాత. సోషల్ మీడియా వచ్చింది, ప్రధానమైన ఎలక్ట్రానిక్ మీడియాస్ సో ఇట్స్ నా హాబీ. అంటే నాళ్ళు ఆ సొసైటీ కోసము దీనిల కోసమే కాదు కదా, నాకు కొన్ని రుచులు ఉంటాయి, నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, కాబట్టి దాని ప్రకారం ఇట్స్ మై ప్యాషన్. సో దాని ప్రకారం దగ్గర ఒక 6 to 8 months దీని మీదే ఉండి కంటిన్యూస్గా పోతూ 6 to 8 months పడుతుంది. అంటే యూ కాంట్ గో కంటిన్యూస్ కదా, కొన్ని రోజులు వెదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రోజులు ఏ ట్రాఫిక్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అంటే నాకు దానికి కొన్ని అవర్స్ ఎక్కువ చేయాలి. సో నేను సొంతంగా ఫ్లై చేయాలి, నేనేమి ప్యాసింజర్స్ని ఎక్కించుకొని తిరగలనే మోజం కాదు కదా, నేను సొంతంగా ఫ్లై చేయాలి కాబట్టి నేను ఐ వెంట్ టు ప్రైవేట్ పైలట్ లైసెన్స్. కమర్షియల్ పైలట్ కావాలంటే ఎన్ని గంటలు మనం బేసిక్గా 200 hours చేయాలి, అది 200 ఇది 60 to 80 hours ఇది చేయాల్సి వస్తుంది. మీరు విమానాన్ని నడుపుతున్నప్పుడు మీకున్న ఫీల్ ఏంటి అసలు? అలా ఇట్స్ ఫస్ట్ టైం సోలోగా ఉన్నప్పుడు ఇట్స్ ఎగ్జైట్మెంట్ కదా, ఇట్స్ ఒక అచీవ్మెంట్. చాలామంది సోలో ఫ్లయింగ్ అంటే ఎంతోమంది అనుకో ఉంటారు కానీ చేయలేని పరిస్థితి, వాళ్ళకున్న కన్స్ట్రెంట్.